మీరందరూ పండ్లకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటే ఎప్పుడైనా కానీ పాస్టర్లు, ఈ మత మారిపుడు ముఠాలు ఈ ఊరికి వచ్చి ఈ మగవాళ్ళందరూ లేనప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఏసే నిజమైన దేవుడు అని చెప్పేసి ఇటువంటి మాయమాటలు చెప్పి వాళ్ళని ఒక హిప్నటైజేషన్ చేసి చర్చికి తీసుకెళ్తారు. మీరు ఎప్పుడు ఆలోచించండి, చర్చిలో మీకు అప్పుడప్పుడు దయ్యాలు పడతాయి అని చెప్పి బదులు కొడుతూ ఉంటారు కదా ఈ పాస్టర్లు. అప్పుడప్పుడు కొంతమంది స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంటారు కదా చాలా మంది విశ్వాసులు. అలా ఎలా జరుగుతుందో తెలుసా? అక్కడ వాళ్ళు చర్చిలో ద్రాక్షరసం అని ఇస్తారు, బల్లాని ఇస్తారు. ఇది యేసు రక్తము, ఇది తాగండి అని చెప్పి ద్రాక్షరసం ఇస్తారు. ఇది యేసు శరీరము, తినండి అని చెప్పేసి ఒక రొట్టె ముక్క ఇస్తారు. ఈ చర్చిలు ఇచ్చే ద్రాక్షరసం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. వీళ్ళందరికీ విదేశాల నుంచి వస్తుంది, అమెరికా నుంచి మాత్రమే. మీరు ఎక్కడ ఈ హైదరాబాద్ కానీ ఇండియా ఎక్కడైనా కానీ చర్చిలు ఇచ్చే ద్రాక్షరసం కోసం ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. డిమార్ట్, రిలయన్స్ మార్ట్, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకదు. అది తాగిన తర్వాత ఒక రకమైనటువంటి డ్రగ్ మనకు తెలియకుండా మనం ఒక మాయలోకి వెళ్ళిపోతాము. పూర్తిగా ఆ చర్చికి, ఆ పాస్టర్కి మనం బానిస అవ్వాల్సిన పరిస్థితి వస్తాం. మనకు లాజిక్లు పంచేవి, ఇంకా లాజిక్లు పంచేవి. అలా ఆ విధంగా కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలు చర్చిలకు, పాస్టర్లకు దూరంగా ఉండండి. మొత్తం మీ క్రైస్తవ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి.